తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది. ఒకటి లేకుండా రెండవది తయారు కాదు. అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశం లేదు. ప్రతిదాని విలువ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా ఆసుపత్రిలో ఖరీదుకే అమ్ముతారు. నీలో ఉన్న ప్రతిభను ప్రపంచమంతా గుర్తించాకే నీ పక్కన ఉండేవాళ్ళు గుర్తిస్తారు. ఎందుకంటే మనకు గొప్పవాళ్ళందరూ నచ్చుతారు, కానీ మనకు తెలిసిన వాళ్ళు మాత్రం గొప్పవాళ్ళు అవడం నచ్చదు. నువ్వెంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. నిలుచున్న చెట్టు మీదికి రాళ్లు విసిరి గాయపరిచి పండ్లు తింటాం. నమ్ముతున్న వ్యక్తిని వదిలి దెబ్బతిన్నాక తిరిగి అతన్నే చేరుకుంటాం. మంచితనం అనే వ్యక్తిత్వం ఈరోజు విమర్శించవచ్చు, కానీ దాని గొప్పతనం తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుంది. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్ళకు ఏం చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం. జీవితం చాలా చిన్నది. అందులో ప్రేమాభిమానాలు అనేవి ఎంతో గొప్ప విలువైన సంపద. దానిని మనం మంచి మార్గంలో సంపాదించాలి, కానీ చెడు మార్గంలో కాదు. జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడం ఎక్కువ హానికరం. ఇల్లు భద్రంగా ఉండాలంటే తలుపుకు తాళం వేస్తాం. అలాగే మనసు ప్రశాంతంగా ఉండాలంటే నోటికి తాళం వేయాలి. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగే చెడు అనుభవాన్ని ఇస్తుంది. జీవితంలో ఏది జరిగినా తాత్కాలికమే. సమయం నీకు అనుకూలంగా ఉందనుకో, దానిని వెంటనే ఎంజాయ్ చేయి. లేకపోతే అది ఎప్పుడైనా నీ చేతి నుంచి జారిపోవచ్చు. నీ సమయం బాగాలేదనుకో, బాధపడకు. అది శాశ్వతం కాదు. ప్రయత్నించనిదే ఫలితం దక్కదు. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు. అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు. వెతికితే దొరికేది నిజం. వెతికి వెతికి చెప్పేది అబద్ధం. వెతక్కుండా దొరికేది నమ్మకం. జీవితం ఓ అర్థం కాని పుస్తకమే. ప్రతి పేజీని సునాయాసంగా తిప్పేస్తే ఏదీ తెలుసుకోలేము. కానీ ప్రతి పేజీలోని ప్రతిపదాన్ని శ్రద్ధగా చదివి అర్థం చేసుకోగలిగితే ప్రతి పదం ఓ పాఠమే. ఆ జీవితం అర్థవంతమైనదిగా నిలిచి సాఫీగా ముందుకు సాగిపోగలం. ఏ బంధం గొప్పది కాదు. ఈ రోజుల్లో మనతో అవసరం ఉన్నంతవరకే ఏ బంధమైనా, బంధుత్వాలైనా. అవసరం తీరితే ఏ బంధమైనా భారమే అవుతుంది. అబద్ధం చెప్పడం శాపం లాంటిది. అది మనలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది. నిజాయితీ వరం లాంటిది. మనలో ఎదుర్కొనే ధోరణి పెంచుతుంది. మిమ్మల్ని మెప్పించేలా మాట్లాడితే మంచివారు, తాము నమ్మింది మాట్లాడితే చెడ్డవారు అని నమ్మితే మీ చుట్టూ నిజాలు ఉండవు, నాటకాలు మాత్రమే ఉంటాయి. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, ఈదే వాడి ఆలోచనలు ఒకలా ఉంటాయి. ఒకరిది అనుభవం, ఇంకొకరిది పోరాటం. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళేదారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ఆశించినంత చేయలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పులే. మొదటిది నీలోని అసమర్థతను చూపిస్తే, రెండోది నీలోని అత్యాశను బయటపెడుతుంది. ఎదుటివారిపై మనకు మాత్రమే ఇష్టం, ప్రేమ ఉంటే సరిపోదు, వాళ్ళకి కూడా ఉండాలి. అలా లేనప్పుడు మనం కూడా వారిలానే మారాలి. లేకపోతే ఏడవాల్సి వస్తుంది. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే చాలా ఖరీదు పెట్టి కొన్న చెప్పులను గుడి బయట వదిలేస్తాము. కొద్ది ఖరీదు పెట్టి కొన్న కొబ్బరికాయను గుడిలోకి తీసుకువెళ్తాము. ఈ సృష్టిలో చివరి వరకు తోడు ఉండే బంధం కేవలం భార్యాభర్తల బంధమే. ఎవరి కోసమో మీ తోడును దూరం చేసుకోకండి. ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు. ఎగతాళి చేసిన వాడు ఏడ్చే విధంగా ఉండాలి నీ విజయం. ఒకరు బాగుపడితే చూడలేనివాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు. ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా ఆ వ్యక్తిపై మీ మనస్సులో మీకు ఇష్టం వచ్చినట్లు ఏవేవో ఊహించుకోకండి. బంధాలు బలహీనపడతాయి. ఓటమి లేనిదే అనుభవం రాదు. అనుభవం రానిదే జీవితం విలువ తెలీదు. ఎప్పుడు ఆగిపోతుందో తెలియని జీవితంలో మనం చేయగలిగినది ఇప్పుడు సంతోషంగా ఉండడం మాత్రమే. ఆయుధం లేకుండా చంపేది నాలుక. బ్రతికి ఉన్న శిలను చేసేది మోసం. తెలివైన వాడిని పిచ్చివాడిగా చేసేది ద్రోహం. వీటితో చాలా జాగ్రత్త. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళను మాత్రం ఎప్పటికీ క్షమించకండి.
మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. తన ఆదాయాన్ని మించిన వ్యయం ఉంటే ఎవడూ ధనికుడు కాడు. తన వ్యయాన్ని మించిన ఆదాయం ఉన్నవాడు ఎన్నడూ పేదవాడు కాడు. నిశ్శబ్దంగా ఉండు. ఇతరుల భావాలతో ఆటలాడకు. అలా చేయడం వల్ల నువ్వు ఆడిన ఆటలో గెలవవచ్చు కానీ ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. ఇష్టపడడం తప్పు కాదు కానీ మన ఇష్టాన్ని గుర్తించని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం చాలా తప్పు. అది మనల్ని మనమే మోసం చేసుకోవడం. నమ్మిన మనసు గాయపడుతుందేమో కానీ గాయపడిన మనసు ఎప్పటికీ నమ్మదు. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తేనే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. సహాయం చేసి థ్యాంక్స్ ఆశించకు. ఒకవేళ నువ్వు సహాయం పొందితే మాత్రం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పు. జీవితంలో ఏ బంధం కోసం ఏడవకండి. ఎందుకంటే ఏడిపించిన వారికి మీ కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వారెవరూ ఏడిపించరు. గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవలసిన లక్ష్యం. అది ఎదురు చూడాల్సిన వస్తువు కాదు, కృషితో చేరాల్సిందే. విజయం ఒక్కరోజులో రాదు కానీ గుర్తుంచుకోండి, కష్టంతో పాటు ఓపిక పడితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. పుట్టినప్పుడు ఏడుస్తావు, అది జననం. ఆయువు తీరాక ఏడిపిస్తావు, అది మరణం. ఈ రెండిటి మధ్యలో నీ ప్రవర్తనతో ఎంతమందిని ఏడిపించకుండా బ్రతుకుతావో అదే జీవితం. అందరితో అన్నీ చెప్పుకోలేం. పంచుకునే ప్రతి బాధ వెనకాల బలమైన బంధం ఉంటే తప్ప. బంధాలు, బంధుత్వాలు విడిపోవడానికి కారణం డబ్బు, నోటి దురుసు మాత్రమే కాదు, ఆ బంధాల పట్ల మనం ప్రవర్తించే నిర్లక్ష్యం కూడా. బంధం కూడా పరీక్ష లాంటిదే. నిర్లక్ష్యం చేస్తే ఎగిరిపోతుంది, గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది. ప్రేమతో జాగ్రత్తగా పట్టుకుంటే మనతోనే ఉంటుంది. మేఘం బరువు మోయలేనప్పుడు వర్షం కురుస్తుంది. మనస్సు బాధను మోయలేనప్పుడు కన్నీరు బయటికి వస్తుంది. ఒకరిని క్షమించడం తెలియాలి, అవసరమైతే క్షమాపణ అడగటం కూడా తెలియాలి. అతి మౌనం ప్రమాదకరం. ప్రతిసారి మౌనంగా ఉంటే నీ తప్పు లేకపోయినా నిందిస్తుంది ఈ లోకం, అవమానిస్తుంది సమాజం. ప్రశ్నించే తత్వం నీలో లేకుంటే పాతాళానికి తొక్కేస్తుంది నేటి సమాజం. సాధించాలి అంటే సాధన చేస్తే సరిపోదు. నీ వల్ల కాదు అన్నా నీ మనసుతో కూడా యుద్ధం చేయాలి. నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చుకోగలిగినా రేపటి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేవు. మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేన్నీ మార్చుకోలేము. నిప్పు, అప్పు, పగ ఈ మూడు తమంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చేయాలి, పగను సమూలంగా తుంచేయాలి. వీటిని ఏమాత్రం మిగిల్చినా అభివృద్ధి చెందుతాయి. సుత్తితో ఒక దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవ్వదు. దెబ్బ వెనక దెబ్బ వేయాలి. ఒక్క ప్రయత్నంతోనే విజయం సిద్ధించదు, ఎడతెగక ప్రయత్నం కావాలి. కోపం మనల్నే నష్టపరుస్తుంది, తెలివి ఎదుటివారిని నష్టపరుస్తుంది. వివేకం గెలవలేని చోట సహనం విజయాన్ని అందించవచ్చు. తప్పు చేయడం దోషమైతే దాన్ని ఒప్పుకోకపోవడం మరో దోషం. ఆ తప్పును మరొకరిపైకి నెట్టడం మహాదోషం. స్వేచ్ఛ, చొరవ లేని చోట సత్ప్రవర్తన, సహనం ఉండవు. మనిషి తన కలలను పంచుకోవాలంటే ముందు కళ్ళు తెరవాలి. పెద్ద పెద్ద ప్రణాళికలు తయారు చేస్తూ కూర్చోవడం కంటే చిన్న చిన్న పనులు పూర్తి చేసుకోవడం ఉత్తమం. ఆనందానికి మార్గం మీ హృదయంలో ద్వేషం లేకుండా, మనస్సులో చికాకు లేకుండా ఉండడమే. ఆనందం సుగంధం లాంటిది. మీ పైన కొన్ని చుక్కలు పడకుండా ఇతరులపై చల్లలేరు. ఏ పొరపాటు చేయట్లేదంటే కొత్తగా ఏదీ ప్రయత్నం చేయట్లేదు అన్నమాట. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి. అవసరానికి మించి ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడకండి. అందరినీ అన్ని వేళలా సంతృప్తి పరచాలనుకుంటే ఓటమి తప్పదు. పులిగృహలో అడుగు పెట్టడానికి భయపడేవాడు పులిపిల్లలను పట్టుకోలేడు. అన్నిటికీ సహనమే మూలం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది కానీ పగల కొడితే కాదు. బంగారు నాణాన్ని సముద్రంలో విసరడానికి ఒక్క మూర్ఖుడు చాలు కానీ 100 మంది మేధావులు కలిసి కూడా దాన్ని వెనక్కి తీయలేరు. అడుగునున్న ఆకు రాలినప్పుడు పైనున్న ఆకు నవ్వకూడదు. రేపటి వంతు తనదే మరి. అణుకువ అనేది లేకుంటే అందం కూడా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది. సముద్రంలో వాన కురిస్తే ప్రయోజనం లేదు. పగటిపూట
దీపం వెలిగిస్తే ప్రయోజనం లేదు. ధనవంతుడికి ఇచ్చే చిరుకానుక ప్రయోజనం లేదు. రోగాలున్న వ్యక్తికి రుచికరమైన భోజనం ప్రయోజనం లేదు. అదేవిధంగా ఒక మూర్ఖుడికి నీవు బుద్ధి చెప్పినా ప్రయోజనం లేదు. అందరూ అందరికీ ఒకేలా అర్థం అవ్వరు. ఆలోచన విధానాలు ఎలా ఉంటే అలా అర్థమవుతారు. డబ్బే సర్వస్వం అనుకునే వారికి బంధం కూడా ఒక కమర్షియల్ వస్తువే అన్నది అక్షర సత్యం. ధైర్యం అంటే ఎవరో నీకు తోడు ఉన్నానని చెప్పటం కాదు. ఎవరూ లేకున్నా నాకు నేను ఉన్నానని చెప్పుకోవడమే అసలైన ధైర్యం. ఒక ఊరు తగలబడిపోతుంటే 100 మంది కలిసి ఆర్పడం సాధ్యమే కానీ 10 మంది కలిసి వేసిన నిందలకు మండిపోయే గుండెను 1000 మంది ఓదార్చినా చల్లార్చడం సాధ్యం కాదు. మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చేయనక్కర్లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. ఆయుధం కత్తి అయితే శత్రువును మాత్రమే గెలవగలరు. ఆయుధం ఆలోచన అయితే మనస్సును మాత్రమే గెలవగలవు. ఆయుధం అనుభవం అయితే ఆశయాన్ని మాత్రమే గెలవగలరు. ఆయుధం పుస్తకం అయితే ప్రపంచాన్నే గెలవగలరు. జీవితం అంటే ఆట కాదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అంటే యుద్ధం. గెలిచే వరకు పోరాడాల్సిందే. కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, వచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ఇదే మన జీవితం. దేనికోసం పుట్టామని ఆలోచించుకునే లోపు అసలు ఎందుకు పుట్టామనే ప్రశ్న వెంటాడుతుంది. పరిస్థితులను బట్టి మారిపోయేది ప్రేమ కాదు. పరిస్థితులను అర్థం చేసుకోలేనిది కూడా ప్రేమ కాదు. మనం పంచుకునే కష్టాల్లో కూడా 10 రకాలుగా తప్పులు తీసేవారు కొందరు ఉంటే, మనం ఏం చేస్తున్నాం అనే విషయం కన్నా ఎదుటివారు ఏం చేస్తున్నారు అని దానిపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేటి సమాజంలో చాలామంది. జీవితం ఓ నాటకం. నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండాల్సి వస్తుంది. మంచివారి దగ్గర రాముడిలానే ఉండాలి, చెడ్డవారి దగ్గర రావణాసురుడిలానే ఉండాలి. అప్పుడే బ్రతకడం సాధ్యమవుతుంది. నాకు సాధ్యం కాదు అనే భావనను మనసులో నుంచి తొలగించుకోవడమే నువ్వు విజయం వైపు వేసే తొలి అడుగు. కష్టాలు ఎప్పుడూ ఉండిపోవు, సంతోషాలు ఎప్పుడూ దూరం కావు. అన్నిటినీ ఓర్పుతో భరించు, కొన్నిటిని నేర్పుతో దాటి వెళ్ళడమే జీవితం. మనం బాగుపడితే మొదట ఓర్వలేని వారు మన రక్త సంబంధీకులే. మనం కష్టాల్లో ఉంటే మొదట సంతోషపడేవారు మన రక్త సంబంధీకులే. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి. తప్పులేదు, కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు. జాగ్రత్త. లైఫ్లో నీ సంతోషం కోసం ఇంకొకరిని ఎప్పుడూ కష్టపెట్టకు. అలాగే ఇంకొకరు చేసిన తప్పుకు నీ సంతోషాన్ని వదులుకోకు. కారు ఉంటేనే డ్రైవింగ్లో పర్ఫెక్ట్ అవుతాం. కష్టాలు ఉంటేనే జీవితంలో పర్ఫెక్ట్ అవుతాం. చిన్న రంధ్రం నిండుకుండను ఖాళీ చేసినట్టే అణువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. శత్రువులు వేసే బాణాలు తగిలిన వ్యక్తి హాయిగా నిద్రపోగలడేమో కానీ కొందరు బంధువులు కుటిల బుద్ధితో వేసే మాటల బాణాలు తగిలిన వ్యక్తి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు, కొత్త బాట వేసి త్రోవ చూపడం. ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకపోవడమే ధర్మం. లక్షల రూపాయలు కట్నమిచ్చి మరీ శిక్షలు అనుభవించే జీవిత ఖైదీ స్త్రీ మాత్రమే. క్రింద పడడం ఒక విధంగా మంచిదే, మన స్థాయి ఏంటో తెలుస్తుంది. ఇంకా పైకి లేపటానికి ముందుకు వచ్చే చేతులను బట్టి సొంతం ఎవరో పరాయి ఎవరో కూడా తెలుస్తుంది. మనం పడేసింది తింటుంది కాబట్టి కుక్కని చీప్గా చూస్తాం. అదే సింహం అంటే భయం, గౌరవం. ఎందుకో తెలుసా? సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి. రొట్టె ముక్కలు తిని బ్రతికినా పర్వాలేదు, సొంతంగా సంపాదించుకో. పరమాన్నం కోసం ఒకడి ముందు తోక ఆడించకు. పనిచేసే వాళ్లకు విలువ ఇవ్వండి, చెవి నింపే వాళ్లకు దూరంగా ఉండండి. జీవితమే శాశ్వతం కానప్పుడు మధ్యలో పరిచయమయ్యే ఈ బంధాలు శాశ్వతంగా ఎలా ఉంటాయి? విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజుటి వీడియో నచ్చుంటే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.